ప్రభు కోసమే అంటే ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ప్రభు కోసమే బ్రతకాలంటే ఎలా బ్రతుకుతాం? ప్రభు ఎలా బ్రతికాడో, ప్రభు మనకి ఏం చూపించాడో దానిని చూపిస్తూ మనం బ్రతకడం. మన లక్షణాలను వదిలేసి, మన స్వార్థ బుద్ధిని వదిలేసి, మన అసూయ బుద్ధిని వదిలేసి, మన లోక సంబంధమైన ఆలోచనలు సంపాదిద్దాం, తిందాం, తాగుదాం, ఇవన్నీ వదిలేసి, కనీసం శరీర దౌర్బల్యాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభు కోసమే నేను నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవిస్తాను అని నిర్ణయించుకోవడం. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే అలా ఉంటుంది. క్రీస్తు ప్రేమ ఎవరిని బలవంతం చేస్తుంది? నిజంగా మారిన వాళ్ళని. అంతే కదా? ఎవరిని బలవంతం చేస్తుంది క్రీస్తు ప్రేమ? నిజముగా మారు మనసు పొందిన వారిని. ఏదో క్రిస్టియన్స్ అండి ఏదో పైపైన పొడిగా బాప్తిసం తీసుకొని మారు మనసు వచ్చేసిందండి అనుకునే వాళ్లకు ఈ బలవంతం తెలీదు. క్రీస్తు ప్రేమలో ఉన్న ఆ మ్యాజిక్ తెలీదు, ఆ గొప్పతనం తెలీదు. అలా బ్రతకాలనుకోరు, అన్నీ చేస్తారు లోకంలో. మరలా వచ్చి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారు. క్రీస్తు ప్రేమ వాళ్ళను బలవంతం చేయట్లేదు, క్రీస్తు ప్రేమను వాళ్ళు వెంబడించట్లేదు. కానీ పౌలు గారు చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బ్రతికిస్తుంది అంటున్నాడు. ప్రభు ప్రేమ మమ్మల్ని బ్రతికిస్తుంది. ఎలాంటి సమయాల్లో, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నన్ను క్రీస్తు ప్రేమ నుంచి విడదీసే వాడి లోకంలో ఎవ్వడూ లేడు అంటున్నాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమల బాధల, హింసల, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమ, ఖడ్గమ మనలను ఎడబాపునా. పౌలు గారి డైలాగ్ ఏంటి ఇక్కడ? ఈ మధ్య ఒక డైలాగ్ బాగా ఫేమస్ ఏంటంటే, మనల్ని ఎవడరా ఆపేదంట. ఆ డైలాగు వినే ఉంటారు కదా, అది లోక సంబంధమైన డైలాగు. మనల్ని ఎవడరా ఆపేదని. పౌలు గారి డైలాగ్ ఏంటో తెలుసా? పౌలు గారు ఏమంటున్నారు? ఆయన డైలాగ్ ఏంటి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరు చేసేది ఎవడో? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని తప్పించేది ఎవడో? మనల్ని ఎవడరా ఆపేది? ఇక్కడ కరువ, శ్రమల, హింసల, బాధల, వస్త్రహీనత, ఉపద్రవాల, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఖడ్గమా. అది చూడ, ఇవన్నీ ఏంటి? భయపెట్టేవి. ఇవన్నీ లోకంలో ప్రతి ఒక్కడు వీటికే భయపడుతున్నాడు. ఏమేమి ఉన్నాయంట? శ్రమలకు భయపడతారు కదా, భయపడుతున్నారంట. బాధలకు భయపడుతున్నారంట, హింసలకు భయపడుతున్నారంట, కరువుకు భయపడుతున్నారు. అందుకే పని చేయాలి. అందుకే కదా కరువుకు భయపడుతున్నారంట. వస్త్రహీనత, బట్టలు కూడా భయపడుతున్నారంట. బట్టలు లేకపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఇన్ని షాపింగ్ మాల్స్ వచ్చాయి మనకు. వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, అంటే ఇక ప్రాణాలకు ఇక అవకాశం లేదు. ఖడ్గం. ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతాయి ఇవి అంటున్నాడు ఆయన. ఎడబాపునా మేము ఫిక్స్ అయ్యి దిగాం ఇక్కడ అంటున్నాడు. నెక్స్ట్ అదే కదా మాట, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. నెక్స్ట్, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దీన్ని నమ్మగలరా నేటి క్రైస్తవులు? వీటన్నిటిని గెలిచామండి మేము, నమ్మగలరా? పౌలు అంటున్నాడు, మేము గెలిచాం, మేము నమ్ముతున్నాం అంటున్నాడు ఆయన. మనలను ప్రేమించిన వాని ద్వారా, మనం ప్రేమించడం కాదు, మనలను ప్రేమించిన వాని ద్వారా
మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందేశాం. ఆలోచించండి, అది క్రీస్తు ప్రేమ.